గణేశాయ నమః, గాయత్రీదేవి నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈరోజు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము తారీఖు 17వ తారీఖు ఫిబ్రవరి 2022 సంవత్సరం వారము గురువారము తిథి పాడ్యమి రాత్రి 10:56 దాకా కూడా పాడ్యమి ఉండి తదుపరి విద్య వస్తుంది. నక్షత్రం మఖా నక్షత్రం సాయంకాలం 4:36 దాకా కూడా మఖా నక్షత్రం ఉండి తదుపరి పుబ్బా నక్షత్రం వస్తుంది. వర్జం రాత్రి 12:49 ప్రారంభమై 2:27 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:20 ప్రారంభమై 11:06 దాకా ఉంటుంది. మధ్యాహ్నం వచ్చేటటువంటి దుర్ముహూర్తం 2:56 ప్రారంభమై 3:42 దాకా ఉంటుంది. అమృత గడియలు మధ్యాహ్నం 2:05 ప్రారంభమై 3:45 దాకా ఉంటాయి. ఇక ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగానే కనపడుతుంది. అయితే బాగా అందరి కోసం కష్టపడతారు. మీ గురించి కాకుండా ఇతరుల గురించి బాగా పోరాడతారు, పాటుపడతారని చెప్పచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ అన్న, కుటుంబ సభ్యులన్న బాగా ఇష్టపడతారు. వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు, అన్నిటికన్నా ముఖ్యంగా పరువుకి లేదా ప్రతిష్టకి బాగా ప్రాధాన్యతనిచ్చే అవకాశాలు, కుటుంబంలో గౌరవంతో పాటుగా ఇంటి చుట్టుపక్కల కూడా గౌరవాన్ని తెచ్చుకునే అవకాశాలు, గ్రామంలో కానీ లేదా మీరుండే పరిసర ప్రాంతాల్లో కానీ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే అవకాశాలు, మంచి పనులు చేసే అవకాశాలు కనపడతాయి. ఏ పని చేసినా ప్రణాళికాబద్ధంగా చాలా జాగ్రత్తగా ఒక నిర్ణయాత్మకంగా చేస్తారని చెప్పచ్చు. ముఖ్యంగా అందాన్ని పెంచుకునే ప్రయత్నం, వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా క్రమశిక్షణ బాగా పెరుగుతుంది. దానివల్ల జీవితంలో మంచి మార్పులు అయితే వస్తాయని చెప్పచ్చు. ముఖ్యంగా అందరూ మిమ్మల్ని గుర్తించాలి అనే తపన బాగా పెరుగుతుంది. ప్రతి దాన్ని కూడా ఒక లక్ష్యంగా ఎంచుకుని దాన్ని పోరాడాలి లేదా లక్ష్యాన్ని ఛేదించాలనేటటువంటి ఖచ్చితమైన ప్రయత్నాన్ని మాత్రం చేస్తారు. అనేక విషయాలు నేర్చుకోవాలని కోరిక బాగా పడుతుంది. పరిస్థితి తగ్గట్టుగా ప్రవర్తించడం, ఎప్పుడు ఎలా నిర్ణయం తీసుకోవాలో అలా నిర్ణయం తీసుకోవడం చాలా మంచి ఆలోచనలు అయితే ఉన్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా మీ జీవితాన్ని మీరే చక్కగా చక్కదిద్దుకుంటారని కూడా చెప్పచ్చు. అలాగే ఇప్పటిదాకా ఉండే సమస్యలు తీర్చుకోవడంతో పాటుగా డబ్బు సంపాదించాలి, మనం అంటే ఏంటో నిరూపించుకోవాలని తపన బాగా పెరుగుతుంది. అందరితోటి కూడా సఖ్యత, ముఖ్యంగా విడిపోయిన ప్రేమికులు, ముఖ్యంగా విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. అప్పుల బాధ నుంచి బయటపడడంతో పాటుగా వివాహాది ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతలు, మీ పనితీరు శభాష్ అనేటటువంటి రీతిలో ఉంటుందని చెప్పచ్చు. కీర్తి లేదా కొన్ని రకాల పదవులు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. అందరూ మిమ్మల్ని ఈరోజు ఇష్టపడతారు. మీరు అందరితో కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు. మీ మాట తీరుతోటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాన్ని పొందుతారని చెప్పచ్చు. అందరికీ అభిమానస్తులుగా ఉంటారు. అయితే ఏదైనా నిర్ణయం తీసుకుంటే సొంతంగానే మీ తెలివితేటలతో మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అందరితో కూడా తప్పులు చేసిన వాళ్ళ చేత కూడా కొంచెం సరిదిద్దే అవకాశాలు లేదా కొంచెం సరైన మనస్తత్వం లేని వాళ్ళకి కాస్త మోటివేషన్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కొన్ని రకాల సమస్యల నుంచి సర్దుకుపోయేటటువంటి మనస్తత్వం వల్ల ఇంట్లో ఆనందం ఉంటుంది. అనేక విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, విజ్ఞానం మీద బాగా ఆసక్తి ఉంటుంది. దైవ దర్శనాలు చేయాలనే తపన, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అలాగే మొండితనంతో ఏ పని అనుకున్నా సరే సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే సంఘంలో పనులు కానీ మంచి పేరు తెచ్చుకునే పనులన్నీ చేస్తారు ఈరోజు అని చెప్పచ్చు. ముఖ్యంగా ఏదైనా ఎవరితోటైనా అపార్థాలున్నా అర్థం చేసుకోవడం, భార్యాభర్తల మధ్య సఖ్యతతో పాటుగా విడిపోయినటువంటి బంధువులు కానీ ప్రేమికులు కానీ కలుస్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు, శాలరీలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులందరికీ కూడా అనుకూలంగా కనపడుతుంది. విద్యా సంబంధమైన విషయాలు బాగా అనుకూలతలు. ఇప్పటిదాకా దేని గురించి అయితే మీరు మెంటల్ స్ట్రెస్ అనుభవించారో ఆ విషయంలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకి అనేక రకాల ఇబ్బందుల నుంచి, కొన్ని రకాల చికాకుల నుంచి బయటపడతారని చెప్పచ్చు. రిస్క్ నుంచి బయటపడడమే కాకుండా కుటుంబపరమైన ఆనందం కనపడుతుంది. వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలంగాను వ్యాపార లాభాలతోటి ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ రాశి వారు శ్రీరామ రక్షాస్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. జాగ్రత్త. అందరూ కూడా మీ మీద కోపం పెంచుకోవడం, ఇతరులతో మీరు కూడా కొంచెం కోపంగా మాట్లాడడం కానీ చిన్న చిన్న గొడవలు కానీ కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి నుంచో మిత్రత్వంగా ఉన్న వాళ్ళు కూడా శత్రువులుగా తయారయ్యే అవకాశాలు, ఇరుగు పొరుగు వారితో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య వివాదాలు, ప్రేమికుల మధ్య తగాదాలు, ఆర్థిక ఇబ్బందులు, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం వల్ల సమస్యలు, విపరీతమైన ఖర్చులు, ఆదాయం కన్నా ఖర్చు అధికమవ్వడము, కుటుంబంలో కొన్ని రకాల వివాదాలు కానీ, ఇంట్లో కొన్ని రకాల వస్తువులు పాడవడం వల్ల కానీ, ఆన్లైన్ షాపింగ్ల వల్ల కానీ, వృధా ప్రయాసాలు, వృధా ప్రయాణాలు, అనుకోని చిక్కులు, చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. అకారణంగా వివాదాలు, మీరు మంచిగా మాట్లాడినా అవతల వాళ్ళు చెడుగా అర్థం చేసుకోవడం, మాట పట్టింపుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రయాణాల విషయంలో మాత్రం తొందరపాటు ప్రయాణాలు చేయకండి.
బంగారం వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ కొంచెం జాగ్రత్త, ముఖ్యమైన డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, షూరిటీలు పెట్టేటప్పుడు జాగ్రత్త, షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం మంచిది కాదు, ఎవరికి డబ్బులు అప్పులు ఇవ్వడం కానీ అరువులు ఇవ్వడం కూడా మంచిది కాదు. పెట్టుబడికి తగ్గ లాభాలు లేకపోవచ్చు ఆందోళన, అలాగే కొన్ని రకాల పనులు జాగ్రత్తగా చేయకపోవడం వల్ల, కొన్ని నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోకపోవడం వల్ల సమస్యలు, ముఖ్యంగా కొంతమంది మిమ్మల్ని పాడు చేసేటటువంటి అవకాశాలు బాగా కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. స్థలాలు కొనడం కానీ స్థలాలు అమ్మడం కానీ వాహనాలు అమ్మడం కానీ వాహనాలు కొనడం కానీ మంచిది కాదు. ముఖ్యంగా ఈరోజు కొంచెం దురాశ వల్ల నష్టం బాగా కనపడుతుంది. జాగ్రత్త. అనేక రకాల ఆచారాలు సదాచారాలు వదిలి కొంచెం నియమనిష్టం లేకుండా కొన్ని తప్పుడు పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఒంటరిగా ప్రయాణం కూడా మంచిది కాదు. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వ్యసన పరులు చాలా జాగ్రత్త. ముఖ్యంగా ఈరోజు వాహన ప్రమాదాలతో పాటుగా వ్యసన పరులకి బాగా పెనాల్టీలు బాగా కనపడుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకడం కానీ జాగ్రత్త. సమయస్ఫూర్తిగా మాట్లాడకపోతే, ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడకపోతే సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని అక్కర్లేనటువంటి పనులు కానీ, కొన్ని రకాల అనవసరమైన పనులు కానీ మిమ్మల్ని చెడ్డ పేరు తేవడంతో పాటుగా ధన నష్టం కలగజేసే అవకాశాలు ఉన్నాయి. తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త. సంపాదించేటువంటి విషయంలో ధర్మంగా సంపాదించడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఈరోజు మీరు చెప్పేటటువంటి అబద్ధాలు కానీ చిన్న చిన్న మోసాలు కానీ మిమ్మల్ని ఇరుక్కునే అవకాశాలు, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, పోలీస్ కేసులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీలో ఉండే మూర్ఖత్వ స్వభావం వల్ల కానీ, అహంకార ధోరణి వల్ల కానీ ఇబ్బందులు, దేని మీద ఇష్టం కానీ అయిష్టం కానీ లేకపోవడం వల్ల ఇబ్బందులు, దే పనిని ఇంట్రెస్ట్గా చేయకపోవడం, వ్యాపారాలు చేద్దామన్నా సరిగ్గా కలిసి రాకపోవడం లాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల మీ పనితీరు అందరికీ నచ్చక పై అధికారులతో ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. విద్యార్థులు చెడు స్నేహితుల వల్ల కానీ, లేదా కొన్ని వ్యసనాల వల్ల కానీ, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల కానీ సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్త. వ్యాపారస్తులందరికీ కూడా మంచి అవకాశాలను పోగొట్టుకోవడంతో పాటుగా వ్యాపారంలో స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి. స్త్రీలు అనవసరమైనటువంటి వాగ్వివాదాలు చేయడం, కుటుంబ సభ్యులతో విరోధాలు, మానసిక ఒత్తిడి, శారీరక అలసట కనపడుతోంది. ఎంత పని చేసినా గుర్తింపు లేకపోవడం వల్ల ఆందోళన కూడా కనపడుతోంది. జాగ్రత్త. ఈ రాశి వారు మహిషాసుర మర్దని స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతోంది. ఆర్థిక ఎదుగుదల, వ్యాపార వృద్ధి, ఇష్టమైన వ్యక్తులతో కలయిక, ప్రేమించిన వ్యక్తులతో ఆనందంగా కాలాన్ని గడపడం, ఆగిపోయిన శుభకార్యాలు జరగడంతో పాటుగా విదేశీ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ అనుకూలతలుగా కనపడుతున్నాయి. ఏ పని చేసినా తొందరగా చేయడంతో పాటుగా ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలి అనుకుంటారు. ముఖ్యంగా సులువుగా, ఆనందంగా, సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఇతరులను సంతోషపెట్టడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అన్ని విషయాల్లోనూ కూడా గొడవలు తగ్గించుకుని రాజీ పడాలి, లేదా అందరినీ కలుపుకుపోవాలనేటటువంటి తత్వం బాగా పెరుగుతుంది ఈరోజు. ముఖ్యంగా మీరు ప్రేమించిన వ్యక్తులతో ఎక్కువగా కలుస్తారు. శారీరక కోలికలు, పరస్త్రీ వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి. జాగ్రత్త. అయితే మీకోసం అందరూ కష్టపడతారు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు కూడా మీ గురించి పాటుపడతారు. మీ గురించి ఆందోళన కూడా చెందుతారని చెప్పొచ్చు. అయితే నీతి నిజాయితీగా ఉండాలనే తపన బాగా పెరుగుతుంది. శారీరక అందం కోసం లేదా భవిష్యత్తు గురించి బాగా కృషి చేస్తారని చెప్పొచ్చు. ఏదైనా చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారాలు కాకుండా ఇంకా కొత్తగా ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలనే తపన బాగా పెరుగుతుంది. చెడు నిర్ణయాలు కానీ, చెడు వ్యవహారాలు కానీ బాగా తగ్గుతాయని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి చాలా ఆనందంగా, సంతోషంగా కాలాన్ని గడిపే పరిస్థితులు, ఉద్యోగ కార్యాలయాల ఇబ్బందులు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఎటువంటి తప్పులు చేయకూడదని, చాలా జాగ్రత్తగా ఉండాలి అని, లేదా ఆర్థిక పరంగా నష్టపోకూడదని మంచి ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు. అలాగే ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు కానీ, అప్పులు ఇచ్చినప్పుడు కానీ జాగ్రత్త. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని సక్సెస్ అవుతారు ఈరోజు. అయితే కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబంతో కలిపి చక్కగా ప్రయాణాలు చేస్తారు. మంచి స్నేహితులతో మంచి పరిచయం అయితే ఏర్పడుతుంది. అనేక రకాల సమస్యలకి పరిష్కారం కూడా దొరుకుతుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల కలయిక ఆనందాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. మీలో తెలివితేటలు పెరగడం వల్ల అందరికీ మీరు బాగా నచ్చుతారు. గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు కానీ, అవకాశాలు కానీ అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కొంచెం వాయిదా పడినా మళ్ళా శుభవార్త అయితే వింటారు. గృహ నిర్మాణ పనులు అయితే మాత్రం బాగా అనుకూలిస్తాయి. ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నా, స్థలాలు కొనాలన్నా అనుకూలంగా కనపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ప్రశాంతత అయితే లభిస్తుంది. మెంటల్ టెన్షన్ తగ్గుతుందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి ఎప్పటి నుంచో ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు రావడంతో పాటుగా సక్సెస్ని అయితే సాధిస్తారు. విద్యార్థులకి మీరు టీచర్లు చెప్పే మాట వినడంతో పాటుగా ఇంట్లో కూడా బాగా శ్రద్ధగా చదువుకోవడము, ఎలాగైనా సరే పరీక్షలు ఉత్తీర్ణత సాధించాలనేటటువంటి ఒక మంచి పట్టుదల పెరుగుతుంది. స్త్రీలందరికీ కూడా శుభవార్త వినే అవకాశాలు, వాహన యోగ్యతతో పాటుగా వివాహం లేనటువంటి స్త్రీలకు వివాహ యోగ్యతలు, ఆనందదాయకమైనటువంటి రోజుగా ఈరోజు స్త్రీలకు ఉంటుంది. వ్యాపారస్తులందరికీ కూడా అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడంతో పాటుగా వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. ఈ రాశివారు సుందరాకాండ పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు.
కర్కాటక రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు, ఏ పని చేసినా ఆలస్యము, మొండి బకాయిల వేధింపులు, ఆర్థిక సమస్యలు, డబ్బులు చేతిలో నిలబడకపోవడము, ఎంతొచ్చినా ఖర్చు అయిపోతూ ఉండడము, ఆదాయం కన్నా ఖర్చు అధికమవుతూ ఉండడము, చిన్న చిన్న విభేదాలు, మాట పట్టింపులు, చిన్న చిన్న తగాదాలు, ఏ పని చేసినా కలిసి రాకపోవడంతో సరిహేదా చిన్న చిన్న వాహన ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో ఇతరుల ఇంటికి వెళ్ళడం వల్ల కానీ, అవతల వ్యక్తులు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల కానీ ఇబ్బందులు, బంధువర్గంతో విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాలు ఇబ్బందులు ఉన్నాయి. మిత్రులతో కలహాలు, గొడవలు, చిన్న చిన్న వస్తువులు పోగొట్టుకోవడం కానీ, ఇంట్లో వస్తువులు చెడిపోవడం కానీ, గృహోపకరణ వస్తువుల వల్ల ఖర్చులు కానీ, ఇంట్లో పిల్లల కోసం కానీ లేదా ఇంటికి సంబంధించిన ఖర్చులు అధికమవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే విలువైన వస్తువులు పాడయ్యే అవకాశాలు, సంపాదన కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్త. మీలో ఉండేటటువంటి స్వార్థ బుద్ధి చిన్న చిన్న పొరపాట్లని, చిన్న చిన్న తప్పిదాలని చేసే అవకాశాలు కలగజేస్తుంది. జాగ్రత్త. అయితే కుటుంబానికి దూరంగా గడపవలసి రావడము, కొంచెం మాట వివాదాల వల్ల కానీ కొంతమందికి దూరం అయ్యే అవకాశాలు కనపడుతుంది. జాగ్రత్త. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడుతూ నడపడం మంచిది కాదు. ముఖ్యంగా సీట్ బెల్ట్లు, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈరోజు విదేశీ ప్రయత్నాలు మాత్రం వాయిదా వేయడం మంచిది. ఎవరిని లెక్క చేయకుండా ప్రతి ఒక్కరిని తోలనాడడం, అవతల వ్యక్తుల్ని కొంచెం నీచంగా చూడడం కానీ లేదా విసుగుగాను కోపంగాను మాట్లాడడం వల్ల కానీ కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఆధ్యాత్మిక చింతన అయితే మాత్రం బాగా పెరుగుతుంది. మీరు అనుకున్నటువంటి ప్రణాళికలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల ఇబ్బందులు, అస్తమాటు అసహనానికి ఏంటి ఏ పని అవటం లేదనేటటువంటి ఒక అసహనానికి గురయ్యే అవకాశాలు కనపడుతుంది. అయితే ఇతరులతో కొన్ని విషయాల్లో రాజీ పడడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. మీలో సున్నితమైనటువంటి మనస్తత్వం వల్ల, మొహమాట ధోరణి వల్ల మాత్రం కొంచెం కొన్ని విషయాలు ఇరుక్కుంటారని చెప్పొచ్చు. కొంచెం మూర్ఖ స్వభావం కానీ అహంకారం కానీ తగ్గించుకోవాలి. చెడు గుణాలు, చెడు వ్యసనాలకి లోనయ్యే అవకాశాలు బాగా కనపడుతుంది. జాగ్రత్త. మీలో నీతి నిజాయితీ ఉన్న కొంతమంది మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనపడుతుంది. అయితే శారీరక సౌందర్యానికి సంబంధించిన అసంతృప్తి, ఏవో బట్టలు కొనుక్కోవాలనుకోవడం, కొన్ని లేపనాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇంట్రెస్ట్ చూపించడం బాగా చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే మీ శ్రమ మీరు అనుభవించకుండా ఇతరులు అనుభవించే అవకాశం బాగా కనపడుతుంది. స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నిందారోపణలు, ప్రమాదాలు, కొంచెం మోసపోయే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఉద్యోగస్తులకి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకునే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. విద్యార్థులకి కాస్త మనోధైర్యం తగ్గడంతో పాటుగా చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశం కనపడుతుంది. చాలా జాగ్రత్త. వ్యాపారస్తులకి కొంచెం నిరాశ కనపడుతోంది. వ్యాపార పరంగా ఇంట్రెస్ట్ తగ్గడం, కొంచెం చికాకులు, కొన్ని తప్పులు పొరపాట్లు చేసే అవకాశాలు, అరువులు ఇవ్వడం వల్ల, అప్పులు ఇవ్వడం వల్ల వ్యాపార నష్టాలు కనపడుతున్నాయి. స్త్రీలందరికీ కూడా భర్తతోటి కానీ విభేదాలు లేదా కుటుంబ సభ్యులతో విభేదాలు, ఆరోగ్య సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఈ రాశి వారు బిల్వాష్టకాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి వారు అనుకున్న ఫలితాలన్నీ కూడా వాయిదా పడడం లేదా కొన్ని రకాల పనులు వాయిదా పడినా కూడా సకాలంలో మళ్ళా స్పందించి ఎప్పటి పడినప్పుడు చేయాలనే ప్రయత్నం చేస్తారు. విలువైనటువంటి పత్రాలు కానీ వస్తువులు కానీ కొంటారు, పత్రాలు అందుకుంటారు. డాక్యుమెంట్ వ్యవహారాల్లో ఉండే ఇబ్బందులు తగ్గుతాయి. ఏదైనా గవర్నమెంట్ పరమైనటువంటి పనులు ఆగిపోయినా మళ్ళీ వస్తాయని చెప్పొచ్చు. కాంట్రాక్టర్లు అనుకూలతలు కనపడుతున్నాయి. ఇల్లు కొనాలనుకున్నా, కట్టాలనుకున్న అనుకూలతలు, ముఖ్యంగా లోన్లు ఏవైనా పొందాలంటే అనుకూలతలు కనపడుతున్నాయి. బ్యాంకు లోన్లు ముఖ్యంగా ఇప్పటిదాకా వ్యాపారంలో నష్టపోయిన వారికి లాభాలతో పాటుగా అమ్మడానికి కొనాలంటే క్రయ విక్రయాలు లాభాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉంటారు. ముఖ్యంగా వివాహాది ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, విదేశీ ప్రయత్నాలు ఉండే ఇబ్బందులు తగ్గడం, సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఆనందము, అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య సఖ్యత, కుటుంబంలో వివాదాలు తగ్గడము, ప్రేమికుల మధ్య కలయిక, భార్యాభర్తలతో సంతోషంగా కాలాన్ని గడిపే అవకాశాలు, నిక్కచ్చిగా నిజాయితీగా ఉండాలనే తపన, దైవ చింతన, ఆధ్యాత్మిక చింతన, మానసిక ప్రశాంతత వచ్చే అవకాశాలు, వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్తలు తీసుకోవడము, ఆర్థిక నష్టాలని భర్తీ చేయడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా మంచి అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారులతో సహాయం అందుతుంది. మీకన్నా పై అధికారులు మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. వివాహ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. ఏ పని చేసినా సకాలంలో చేయడం వల్ల ఆనందము, ముఖ్యంగా పనులు వాయిదా వేయకూడదు, ఎప్పటి పనులు అప్పుడే చేయాలనే తపన, ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు, ఆర్థిక వృద్ధి కోసం పాటుపడే అవకాశాలు, భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టే అవకాశాలు, లేదా ఏదైనా బంగారాన్ని కానీ లేదా కొన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటారని చెప్పచ్చు. ముఖ్యంగా కోర్టు వివాదాల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. అనుకున్న ప్రతి విషయంలోనూ కూడా విజయం సాధిస్తారు. మంచితనంతో మంచి పనులు చేయడంతో పాటుగా అందరినీ మెప్పిస్తారు. వ్యాయామాలు చేయాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తపన బాగా పెరుగుతుంది. వ్యాపారస్తులకి మీ కింద పనిచేసేటువంటి వారు మీకు బాగా అనుకూలిస్తారని చెప్పచ్చు. గతంలో ఆగిపోయిన పనులు, పెండింగ్ పనులు అన్నీ కంప్లీట్ చేస్తారు. మీతో మాట్లాడేటటువంటి వారు కానీ లేదా మీరు ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు కానీ కొన్ని వితండవాదాలు కనపడుతున్నాయి. కాబట్టి
వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అయితే ఏ పని చేసినా సరే భవిష్యత్తు గురించి ప్రణాళికాబద్ధంగా చేస్తారని చెప్పొచ్చు. పౌల్ట్రీ వ్యాపారస్తులకి ఈరోజు ఎక్కువ అనుకూలతలు ఉన్నాయి. అధిక శ్రమతో అన్ని పనులు ఈరోజు మాత్రం ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. తొందరగా చేయాలనే తపన బాగా పెరుగుతుంది. కాకపోతే కొన్ని పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. సాహిత్యం మీద బాగా ఆసక్తి చూపిస్తారని చెప్పొచ్చు. మీరు గతంలో కొన్నటువంటి భూములకి రేట్లు పెరగడం కానీ, గతంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన పెరగడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. ఉద్యోగస్తులందరికీ కూడా మంచి పదవీధికార యోగ్యతలతో పాటుగా అనుకూలతలు కనపడుతున్నాయి. విద్యార్థులందరికీ కూడా గతంలో ఏదైనా ఈ ప్రయోగాలు ఆగిపోయిన మళ్ళీ చేయడంతో పాటుగా చదువుకున్న చదువుని ఏదైనా ఉపయోగించాలి ప్రపంచానికి అనేటటువంటి ఒక తపన బాగా పెరుగుతుంది. స్త్రీలందరికీ కూడా కుటుంబంలో ఉండే సమస్యలు చక్కదిద్దడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ఆనందంగా ఉంటారు. వ్యాపారస్తులందరికీ కూడా సొంత నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో లాభాలు అయితే మాత్రం ఖచ్చితంగా పొందుతారు. ఈ రాశి వారు నారాయణ ద్వాదశీరాక్షరాన్ని మనం కనుక పారాయణ చేసుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. కన్యారాశి వారు కొంచెం కొంతమందితో పోట్లాటలు గొడవలు బాగా కనపడుతున్నాయి, జాగ్రత్త. కొంచెం రుణబాధలు బాగా పెరిగే అవకాశాలు, లేదా ఆహారం విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి, లేదా కొంచెం పౌష్టికాహారాన్ని తినకపోవడం వల్ల కానీ, లేదా ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల కానీ, లేదా బయట ఫాస్ట్ ఫుడ్లు తినడం వల్ల కానీ రోగాలు పెరిగే అవకాశాలు, అనవసరంగా అస్వస్థతకు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. ఏ పని చేసినా సంతృప్తికరంగా లేకపోవడం, మీ పని మీకే నచ్చకపోవడం, ఏ పని తొందరగా అవ్వకపోవడం, బద్ధకం పెరగడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో తగాదాలు, ప్రేమికులతో విభేదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. వైద్యం విషయంలో జాగ్రత్త. మానసిక ఒత్తిడి గురయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. విరక్తి ఆలోచనలు, ఓర్పు సహనం లేకపోవడం వల్ల కొంచెం మెంటల్ టెన్షన్లు, అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు కానీ సంతకాల విషయంలో కానీ జాగ్రత్త వహించడం మంచిది. ఈరోజు ఎవరికైనా డబ్బులు అప్పులు ఇచ్చినా, అరువులు ఇచ్చినా నష్టం కనపడుతుంది. అలాగే పరనింద చేయడం వల్ల కూడా సమస్య కనపడుతుంది. కాబట్టి ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. ఇతరుల యొక్క చదువు పాడవడం వల్ల, అంటే మీరు ఇతరుల యొక్క చదువు పాడు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి, అంటే వాళ్ళని డిస్టర్బ్ చేసే అవకాశాలు. కాబట్టి చదువుకునే వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. మీలో మీరే కొంచెం బాధపడే అవకాశం కనపడుతుంది. ఎందుకు ఈ తప్పు చేశాను అని. గతంలో చేసిన తప్పుల గురించి కూడా బాధపడతారు. ఆ రకమైనటువంటి భావన కనపడుతుంది. అయితే మంచివారిని అపార్థం చేసుకోవడం వల్ల కూడా నష్టం కనపడుతుంది, జాగ్రత్త. కుటుంబ సభ్యుల్లో వివాదాలు, కోర్టు సమస్యలు అధికమవడము. అయితే ఇప్పటిదాకా మీరు వస్తుంది అనుకున్నటువంటి అవకాశం చేజారడం జరిగే అవకాశాలు ఉన్నాయి. చివరిదాకా వచ్చిన అవకాశాలు చేజారడం, మీరు అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా ఛేదించలేకపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. కొన్ని విషయాల్లో ఆంతరింగిక చర్చలు, కుటుంబ సమస్యలు సంబంధించిన చర్చలు అయితే అనుకూలిస్తాయని చెప్పొచ్చు. అయితే మీ గురించి చెడు ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో జాగ్రత్త. మాయ మాటలతో కొంతమంది మిమ్మల్ని మోసం చేయడానికి కూడా ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో జాగ్రత్త. కొన్ని వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వీలైనంత మటుకి గొడవలకి, వ్యవహారాలకి దూరంగా ఉండడం మంచిది. కొన్ని మధ్యవర్తిత్వాలు చేసినా కూడా మీ మీద నిందపడే అవకాశం ఉంది, జాగ్రత్త. మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కొన్ని పనులకి ఇతరుల మీద ఆధారపడడం వల్ల ఆ పనులు తొందరగా జరగకపోవడం, దానివల్ల సమస్యలు కనపడుతున్నాయి. ముక్కుసూటిగా మాట్లాడడం, కోపంగా మాట్లాడడం కూడా ఈరోజు మంచిది కాదు. దానివల్ల అయిన వాళ్ళని, కావాల్సిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి పై అధికారుల యొక్క ఒత్తిడి వల్ల మెంటల్ టెన్షన్ బాగా పెరిగే అవకాశం కనపడుతుంది. విద్యార్థులకు కొంచెం కాలేజీలకు వెళ్లకుండా కానీ, లేదా ఇంట్లో సరైన కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల కానీ, లేదా కొంత దుష్ట స్నేహితులతోటి వ్యవహారాలు నడపడం వల్ల కానీ సమస్యలు కనపడుతున్నాయి, జాగ్రత్త. వ్యాపారస్తులందరికీ కూడా మీరు వేసుకున్న ప్రణాళికలు కానీ, మీరు అనుకున్న టార్గెట్లు కానీ కంప్లీట్ అవ్వకపోవడం, వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు, నష్టాలు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో విభేదాలు, కుటుంబంలో సమస్యలతో పాటుగా అనారోగ్య సమస్యలు, మానహాని లేదా అవమానాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. ఈ రాశి వారు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. తులారాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగానే కనపడుతోంది. ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి బాగా ఇంట్రెస్ట్ చూపించారో, ఎవరైతే మిమ్మల్ని ప్రేమించారో వాళ్ళతో బాగా కలుస్తారు. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. కుటుంబంలో గొడవలు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత వస్తుంది. గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తారు. సాంఘిక కార్యకలాపాలు పాల్గొంటారు. అందరితోటి కలిపి మంచిగా ప్రవర్తిస్తారు. విడిపోయినటువంటి వ్యక్తులతో కలుస్తారు. గొడవలు చాలా శాతం తగ్గుతాయి. కోర్టు సమస్యలు అనుకూలిస్తాయి. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. డబ్బులు నిలబడతాయని చెప్పొచ్చు. మంచి మంచి అవకాశాలతోటి వ్యాపార వృద్ధినైతే సాధిస్తారు. అనేక రకాల మంచి కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. ఏ ప్రయత్నం చేసినా కార్యసిద్ధి కనపడుతోంది. ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళతాయి. వివాహాలు కుదరడం కానీ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ, విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు కానీ కనపడుతున్నాయి. ఆహార నియమాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మిత్రులతో కలిపి కష్ట సుఖాలను పంచుకుంటారని చెప్పొచ్చు. ఆరోగ్యకరమైన వాతావరణంలో తిరగడం, మంచి ప్రకృతిని చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఆధునిక పద్ధతులన్నా, సాంప్రదాయ వంటలన్నా బాగా ఇష్టపడతారు. సంతానంతో సౌఖ్యము, కుటుంబంలో ఆనందము కనపడుతోంది. విందు వినోదాల్లో పాల్గొనడము, కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా ప్రయాణం చేసే అవకాశాలు, తీర్థయాత్రలు కానీ, ఆలయ దర్శనాలు కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. మీలో ఉండే ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. తద్వారా అన్ని
రకాల వ్యాపార రంగాలను కూడా అభివృద్ధిని అయితే సాధిస్తారని చెప్పొచ్చు. శ్రమకు తగ్గ ఫలితం లభించడం వల్ల ఆనందము, అనేక రకాల ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడము, మంచి ఆధ్యాత్మిక విషయాలు వినడము, పుస్తకాలు చదవడంలో చేసే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు గురించి జాగ్రత్త పడడం, ఇన్సూరెన్స్ పాలసీలు అవి కట్టే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారాన్ని విస్తరింపజేయడంలో సక్సెస్ అవుతారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రతి విషయంలోనూ కూడా ఇతరుల యొక్క సహకారం, ముఖ్యంగా పురుషులకి స్త్రీల సహకారం, స్త్రీలకి పురుషుల సహకారం బాగా అందుతాయి. ముఖ్యంగా విలువైన వస్తువులు కానీ, బంగారాన్ని కానీ, ఇల్లు కానీ, స్థలాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల్లోనూ కూడా విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధిస్తారు. ఏ పనిని ఎప్పుడు పూర్తి చేయాలో అప్పుడే పూర్తి చేయడానికి బాగా సంకల్పాన్ని తీసుకుంటారని చెప్పచ్చు. అలాగే ఎటువంటి శత్రువునైనా సరే ఆలోచనతో దెబ్బ కొడతారని చెప్పచ్చు. అలాగే కొన్ని రకాల పరిస్థితుల్లో ఇతరులకి సహాయం చేయవలసి రావడం వల్ల ఆర్థిక నష్టం అయితే కనబడుతోంది. కాకపోతే ఇతరులకి సహాయం చేశారనేటటువంటి ఒక రకమైనటువంటి సంతృప్తి అయితే మీకు ఉంటుందని చెప్పచ్చు. అలాగే స్నేహితుల ద్వారా కొత్త విషయాలు ఖచ్చితంగా తెలుసుకుంటారు. అతి కష్టం మీద ఉద్యోగంలో ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇతరులు మాత్రం కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. రెచ్చిపోకండి, లేదా కొన్ని గొడవలకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఉద్యోగ కార్యాలయాల్లో కొంతమంది బాధ్యతలు మీ మీద నెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉన్నా మీ తెలివితేటలతో ప్రతి సమస్యని ఛేదించగలుగుతారు. విద్యార్థులందరికీ కూడా పెద్దల మాటలు వినడం, కాలేజీలో అనుకూలతలు, మంచి పేరు తెచ్చుకునే అవకాశాలు, భవిష్యత్తు గురించి బాగా చదువుకునే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలందరికీ కూడా అత్తమామలతో అనుకూలతలు, గొడవలు తగ్గడము, ఇంట్లో ఆనందము, గృహ సౌఖ్యము, పుట్టింటి వారి యొక్క మంచి లబ్ధి కానీ, పుట్టింటి వారితో కలయిక కానీ కనపడుతుంది. వ్యాపారస్తులందరికీ కూడా హోల్సేల్ వ్యాపారాల్లో మిక్కిలి లాభాలు, అన్ని రంగాల వ్యాపారస్తులకి కష్టాన్ని తగ్గ ప్రతిఫలం అయితే కనపడుతుంది. ఈ రాశివారు లక్ష్మీ నరసింహ కథావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు, మాట పట్టింపులు, చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు, వాహన ప్రమాదాలు, ధన నష్టము, ముఖ్యంగా రుణబాధలు పెరగడము, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడము, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, చివరిదాకా వచ్చిన అవకాశాలు చేజారడము, మీ ప్రవర్తన సరిగ్గా లేక కొంతమంది మిమ్మల్ని గర్విష్ఠులుగాను, కోపిష్ఠులుగాను అర్థం చేసుకోవడము, ముఖ్యంగా ఏంటంటే ఈరోజు అపార్థాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరిని లెక్క చేయకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల కానీ, పెద్దలతో గొడవలు పెట్టుకోవడం వల్ల కానీ సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యం అవ్వడం వల్ల, పనులు తొందరగా జరగకపోవడం వల్ల, ఒక పనికి ఎక్కువసార్లు తిరగవలసి రావడం వల్ల మనోభీతి, కొంచెం ఆందోళన కనపడుతున్నాయి. విదేశీ ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. వినోద కార్యక్రమాలకి, సరదాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. డబ్బులను వృధా చేసే అవకాశాలు, లగ్జరీకి ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాలు పాల్గొంటారు. శుభకార్యాలు ఫలిస్తాయని చెప్పచ్చు. అయితే కొంతమంది మిమ్మల్ని బాగా నష్టపరచాలని ప్రయత్నం చేసేవాళ్ళు, మధ్యవర్తులు మోసం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. గృహానికి సంబంధించి ఖర్చులు, గృహోపకరణ వస్తువులు పాడయ్యే అవకాశాలు, వాహనాలు చెడిపోయే అవకాశాలు, చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి. అయితే వస్తు సంబంధమైనటువంటి విషయాల్లో కొంచెం ధన ఖర్చు బాగా కనపడుతుంది వస్తువులు పాడవడం వల్ల. జాగ్రత్త. సెల్ ఫోన్లు పగలడం కానీ, సెల్ ఫోన్లు పాడవడం కానీ జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎదుటి వ్యక్తులు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల సమస్యలు, మీ లోపల ఉండేటటువంటి కోపతాపాలని బయటకు ప్రవర్తించడం వల్ల, కోపంగా మాట్లాడడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్త. కుటుంబానికి దూరంగా గడపవలసి వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. రాత్రి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆహార నియమాలు ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్త. మానసిక ప్రశాంతత దూరం అయ్యే అవకాశం కనపడుతుంది కాబట్టి ఏ ఆలయానికో వెళ్ళి ఓ పావుగంట సేపు మెడిటేషన్ చేయండి. కొన్ని రకాల విషయాల్లో మాట తడబాటు కనపడుతుంది. జాగ్రత్త. ముఖ్యంగా అనవసరమైన విషయాల్లో కలగజేసుకుని ఇబ్బందులు పడతారు. కుటుంబంతో కాలం గడపాలన్నా కుదరకపోవడం, కుటుంబ సభ్యులకు దూరం అయ్యే అవకాశాలు, మనసులో బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియకపోవడం, కొంచెం స్పీడ్ తగ్గడం అంటే చురుకుతనం తగ్గే అవకాశాలు, ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఉద్యోగంలో విపత్కర పరిస్థితులు, ఉద్యోగం పోయే అవకాశాలు కూడా కనపడుతుంది. జాగ్రత్త. విద్యార్థులకి సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల, అనవసరమైన వ్యర్థ ప్రయాసాలు చేయడం వల్ల, చెడు స్నేహితులతో చెడు వ్యసనాలు అలవాటు అవ్వడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా శారీరక వ్యామోహాలు, ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారస్తులకు కొంచెం వేసుకున్న ప్రణాళికలలో సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల, అనుకున్న పనులు సజావుగా సాగకపోవడం వల్ల ధన నష్టము, స్వల్ప వ్యాపార నష్టాలు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో విభేదాలతో పాటుగా కొంచెం చికాకులు, గతంలో చేసిన తప్పులు, పొరపాట్లు మిమ్మల్ని వేధించడము, కొంతమందిని నమ్మి మోసపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా పరపురుష వ్యామోహం తగ్గించుకోవడం ఈ రాశి వారికి స్త్రీలకు ముఖ్య సూచన. ఈ రాశివారు మణిద్వీప వర్ణాలను పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు. ధనుసు రాశి వారికి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబంలో వృద్ధి, కుటుంబానికి సంబంధించి ఖర్చులు పెట్టే అవకాశాలు, కుటుంబంలో ఉండే వ్యక్తుల గురించి బాగా పాటుపడే అవకాశాలు,
ఇప్పటిదాకా ఉండే సమస్యలు తగ్గడము, రుణ బాధల నుంచి బయటపడడంతో పాటుగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, గృహాలు కానీ, బంగారాన్ని కానీ, భూములు కానీ కొనుగోలు చేసే అవకాశాలు, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు, ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు, పాలసీలు కట్టే అవకాశాలు కనపడుతున్నాయి. భవిష్యత్తు గురించి డబ్బులు దాస్తారని చెప్పొచ్చు. ఇప్పటిదాకా ఏదైనా కోర్టు కేసులు ఇబ్బంది పడే వారు బయటపడతారు. ఉద్యోగ కార్యాలయాల్లో ఉద్యోగస్తులకి సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పొచ్చు. ఇప్పటిదాకా ఆగిపోయిన, స్ట్రక్ అయిపోయిన డబ్బులు వస్తాయి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే ఖచ్చితంగా లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన, దైవ కార్యక్రమాల్లో పాల్గొనడము, శుభకార్యాలు, ఆగిపోయిన శుభకార్యాలు జరగడము, దురలవాట్లకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడము, మానసిక ప్రశాంతత, ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువగా మంచి నిర్ణయాలు తీసుకోవడము, మంచి ఆహారాన్ని తీసుకోవడము, మితాహారాన్ని తీసుకోవడంతో పాటుగా వ్యాయామాలు ప్రారంభం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఉన్నంత డబ్బులో విలాసవంతంగా, లగ్జరీగా గడపాలని ప్రయత్నం చేస్తారు. వివాహ జీవితంలో ఉండే గొడవలు తగ్గి విడిపోయిన భార్యాభర్తలు, విడాకుల దాకా వెళ్ళినటువంటి భార్యాభర్తలు కూడా కలుస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా స్త్రీలకి పుట్టింటి నుంచి లబ్ధి కానీ, ముఖ్యంగా ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు, మంచి మంచి సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు, ఆకస్మిక ప్రయాణాలలో లాభాలు, మీ మాటకి విలువ పెరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. సాంకేతిక విద్య అన్న, టెక్నాలజీ అన్న బాగా ఇష్టపడతారు. ఉద్యోగస్తులకి మంచి అభివృద్ధి, ఉద్యోగ పదవి అధికార యోగ్యతలు కనపడుతున్నాయి. ఆస్తి వివాదాల్లో ఉండే గొడవలు తగ్గుతాయి. అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఉండే వివాదాలు తగ్గి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. భగవతానుగ్రహాలతో ఈ రోజంతా కూడా ఆర్థిక లాభాలు, ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. కోర్టు వ్యవహారం నుంచి బయటపడమే కాకుండా ఏదైనా సమస్యలున్నా కూడా పెద్ద మనుషుల ద్వారా చర్చించుకుని ఆ యొక్క సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అయితే ఖచ్చితంగా సాధిస్తారు. ఏ పని ప్రారంభం చేసినా ప్రశాంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా అనేక రకాల శిక్షణ అంటే కనుక ప్రాక్టీస్ బాగా చేస్తారు అన్ని విషయాల్లోనూ కూడా. ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నాలు బాగా లబ్ధిని కలిగి చేస్తాయని చెప్పొచ్చు. ఉద్యోగంలో సమస్యలు తగ్గడమే కాకుండా మెంటల్ టెన్షన్ తగ్గి ఉద్యోగ కార్యాలయాల్లో మీరు అనుకున్నటువంటి టార్గెట్ని కంప్లీట్ చేయగలుగుతారు. విద్యార్థులు ముఖ్యంగా సెల్ ఫోన్లను పక్కన పెట్టి చదివినట్లయితే ఈరోజు బ్రహ్మాండంగా చదువు అవ్వడంతో పాటుగా కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు. స్త్రీలకి శారీరక అందాన్ని కాపాడుకోవడం, వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాలు, బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, మీ పేరున స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా శ్రమకు తగ్గ ఫలితం వల్ల ఆనందము, సంతోషము, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. మకర రాశి వారు చెప్పుడు మాటలు విని నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరో ఏదో చెప్పారని నమ్మి అనవసరంగా వ్యవహారాలు చేయకండి, గొడవలు పెట్టుకోకండి. ఆర్థికంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. మధ్యవర్తులు నమ్మి ఎందులోనే ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది కాదు. ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. రుణబాధలు పెరిగే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం కొంచెం ఇబ్బంది. నిలకడలేని ఆర్థిక పరిస్థితి, వేధింపులు గురయ్యే అవకాశాలు, ముఖ్యంగా గృహ నిర్మాణ పనుల్లో అవకతవకలు, ఆదాయం కన్నా ఖర్చు అధికం అవ్వడము, రుణబాధలు పెరిగే అవకాశాలు, ముఖ్యంగా చిన్న చిన్న ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, అలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం, మెంటల్ టెన్షన్లు పెరగడం, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, భార్యాభర్తల మధ్య పోట్లాటలు, ప్రేమికులు విడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడమే మంచిది, గొడవలకు వెళ్లకుండా ఉండడం మంచిది. రుణాలు ఇవ్వకపోవడం లేదా ఎవరికి డబ్బులు చేబదులు ఇవ్వకపోవడం మంచిది. ఈరోజు పెట్టుబడులకు తగ్గ లాభం లేకపోవడం వల్ల నష్టము, స్నేహితులతోటి సఖ్యత పాడయ్యే అవకాశాలు, బంధుమిత్రులతోటి విభేదాలు, చివరిదాకా వచ్చిన శుభకార్యాల్లో విఘ్నాలు, వాహనాల ప్రయాణాల్లో ప్రమాదాలు, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో గొడవలు బాగా కనపడుతున్నాయి. అయితే ఈరోజు నిరాడంబరంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి బాగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. పరనింద ప్రమాదం, జాగ్రత్త. మీ మీద కూడా నిందారోపణ బాగా కనపడుతున్నాయి. మీరు చేయని తప్పుకి నిందపడే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యమైన ప్రధానమైన విషయాలు మర్చిపోయే అవకాశాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. అనవసరమైన పనులు చేయడం వల్ల సమయం వృధా అయ్యే అవకాశాలు, మత్తు పదార్థాలు కానీ, వ్యసనాలు కానీ బానిసలయ్యే అవకాశాలు, ముఖ్యంగా మద్యపానం సేవించే వాళ్ళకి ప్రమాదాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు అధికమవడం వల్ల ఇబ్బందులు, అనేక రకాల సమస్యలు చుట్టుముట్టడము, దేని మీద ఇష్టంగానే లేకపోవడము, అలాగే ఏ పనిని ఇంట్రెస్ట్గా చేయకపోవడం, కొంచెం బద్ధకం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. బంధువర్గంతో కొంచెం విభేదాలు, ఆరోగ్య భంగం కనపడుతుంది. జాగ్రత్త. కుటుంబంలో అనుకోని ఒత్తిడులు, ప్రయాణాలు బాగా కనపడుతున్నాయి. ఏ వ్యవహారం అయినా సరే సరిగ్గా సాగకపోవడం, అనుకున్న వ్యవహారాలు సజావుగా సాగకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. అయితే విడిపోయినటువంటి వ్యక్తులు లేదా దూరమైనటువంటి వ్యక్తులు మాత్రం స్వల్పంగా కలుస్తారని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. మానసిక ప్రశాంతత అయితే మాత్రం ఉండదు. ఇబ్బందులు బాగా ఎదురయ్యే అవకాశం ఉంది. విద్యార్థులందరికీ కూడా కొంచెం చెడు స్నేహితుల వల్ల ఇబ్బందులు, తల్లిదండ్రులతో గొడవలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు, ధన నష్టం కనపడుతుంది. జాగ్రత్త. స్త్రీలు ముఖ్యంగా ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు అధికమవ్వడం వల్ల, పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల, కుటుంబంలో పని ఎక్కువ అవ్వడం వల్ల, పని ఒత్తిడి వల్ల నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మానసిక అశాంతి సమస్యలు కనపడుతున్నాయి. ఈ రాశివారు సుందరాకాండ పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు.
కుంభరాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతోంది. ఇతరులతో మంచి అనుకూలతలు, సఖ్యత కనపడుతోందని చెప్పొచ్చు. ప్రేమికులు కలవడం, భార్యాభర్తల మధ్య కలయిక, ఉద్యోగ కార్యాలయ సమస్యలు తగ్గడము, అలాగే కొన్ని అపాయాల నుంచి, సమస్యల నుంచి బయటపడే అవకాశాలు, కోర్టు వివాదాల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు ఏదైతే నేర్చుకున్నారో విద్య, దాన్ని బాగా సక్రమంగా వినియోగిస్తారు, మంచి పుస్తకాలు చదువుతారు, మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేస్తారని చెప్పొచ్చు. డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకూడదనే తపన బాగా పెరుగుతుంది. ఎప్పుడు ఏదో ఒకటి పని చేయాలని తపన బాగా పెరుగుతుంది. ఆలోచనను బాగా ఆలోచిస్తారని చెప్పొచ్చు. అనేక రకాల సమస్యలని ఆలోచనల ద్వారా మంచి మంచి నిర్ణయాలు తీసుకుని బాగా బయటపడతారని చెప్పొచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే పద్ధతులు, ముఖ్యంగా వ్యాయామాలు చేసే అవకాశాలు, మంచి ఆహారాన్ని తినడము, ఓర్పు సహనంతో వ్యవహరించడం వల్ల లాభం కనపడుతోంది. విద్యలో మంచి ప్రతిభను అయితే ఖచ్చితంగా పొందుతారని చెప్పొచ్చు. కొన్ని అనవసరమైన విషయాలు మాట్లాడడం వల్ల మాత్రం సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం మంచిది. సమస్యలని చాలా ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పొచ్చు. ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో గౌరవం బాగా లభిస్తుంది. భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి అనుకూలతలు, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడము, రుణ బాధల నుంచి బయటపడే అవకాశాలు, ముఖ్యంగా వాహనాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారని చెప్పొచ్చు. భగవత్ కార్యక్రమంలో బాగా ఎక్కువగా కాలాన్ని గడుపుతారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం కనపడుతోంది. వాహన యోగం, గృహయోగం, ధనయోగం, ముఖ్యంగా బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. బంధువుల నుంచి మంచి శుభవార్తలు వినే అవకాశాలు కనపడుతోంది. ఆకస్మిక ప్రయాణాలు, దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆగిపోయిన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూలో విజయాన్ని సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. గతంలో ఎవరైతే మమ్మల్ని బాగా విమర్శించారో వాళ్ళకి సరైన బుద్ధి చెప్తారని చెప్పొచ్చు. గుణపాఠాన్ని కూడా చెప్తారని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి సంతృప్తికరంగాను, ఆనందంగాను ఉద్యోగ కార్యాలయంలో పని ఉంటుంది. మీ పనికి విలువ పెరుగుతుందని చెప్పొచ్చు. విద్యార్థులందరికీ కూడా ఇప్పటిదాకా ఉండే సమస్య నుంచి బయటపడడంతో పాటుగా అర్థం కానటువంటి సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు, పోటీ పడి చదివే తత్వం కనపడుతోంది. స్త్రీలకి అందరికన్నా విభిన్నంగా ఉండాలనే ధోరణి, అలాగే ముఖ్యంగా అందం మీద, అలంకారం మీద బాగా ఆసక్తి బాగా కనపడుతోంది. ఇష్టమైన వ్యక్తుల కలయిక, మానసిక ఆనందము, ఇప్పటిదాకా ఉండే కుటుంబ సమస్యలు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారపరంగా ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశాలు, వ్యాపార పెట్టుబడులు అనుకూలతలు కనపడుతున్నాయి. ఈ రాశి వారు గాయత్రి కవచాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. మీనరాశి వారికి కొంచెం ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. సరదాకి కూడా జోదమాడడం కానీ, బెట్టింగ్లో పెట్టడం కానీ, షేర్ మార్కెట్లో పెట్టడం కానీ, ట్రేడింగ్లో వ్యవహారాలు నడపడం కానీ మంచిది కాదు. జోదవాడినా లేకపోతే కనుక అప్పు ఎవరికైనా ఇచ్చినా నష్టపోతారు. ఎవరికి డబ్బులు అరవడం కానీ, అప్పు ఇవ్వడం కానీ మంచిది కాదు. రుణాలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. డబ్బులు నిలబడకపోవడం, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం, ఈఎంఐలు కట్టలేకపోవడం, బ్యాంకు రుణాలు మంజూరు అవ్వకపోవడం, అనుకున్న స్థాయిలో డబ్బులు రాకపోవడం వల్ల ఇబ్బందులు, డబ్బులు రొటేషన్ జరగకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పచ్చు. కొంతమంది వల్ల సమస్యలు, ఇంట్లో వాళ్ళ వల్ల సమస్యలు, ఇంట్లో ఖర్చులు అధికమవ్వడము, పిల్లల వల్ల డబ్బులు ఖర్చు అవ్వడము, వృధా ప్రయాసాలు, అనవసరమైన ప్రయాణాలు, ఆహారపు అలవాట్లలో ఇబ్బందులు, రుణబాధలు పెరిగే అవకాశాలు, ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాల సమస్యలు, పెద్దవారు మనసు గాయపరచడం వల్ల పెద్దలకి మీకు విభేదాలు, కుటుంబంలో సమస్యలు అధికమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కొంతమందితో అబద్ధం ఆడడం వల్ల కానీ, లేదా మాట సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, తొట్టుపడతానం వల్ల కానీ ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఇతరులని నిందించడం కానీ, ఇతరుల మీద కోపడడం కానీ, అవతల వ్యక్తులను తిట్టడం కానీ, దోషంగా మాట్లాడడం కానీ మంచిది కాదు. ఈరోజు మీలో మూర్ఖ స్వభావం కానీ, అహంకారం కానీ మిమ్మల్ని పాడు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఎవరితోటి కూడా జాగ్రత్తగా సౌమ్యంగా మాట్లాడాలి. అయితే మంచి హోదా కానీ, మంచి పదవులు కానీ కోల్పోయే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. బాగా శ్రమించాలి. శ్రమ పడకపోతే ఈరోజు ఫలితం లేదు. అనుకున్నది సాధించడం కోసం బాగా కష్టపడవలసి వస్తుంది. కష్టాన్ని తగ్గ ప్రతిఫలం పొందక ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. ఇరుగు పొరుగు వారిని బాగా అర్థం చేసుకోకపోవడం వల్ల సమస్యలు బాగా కనపడుతున్నాయి. జాగ్రత్త. కొంతమందితో వాద విదండవాదం చేయడం వల్ల నష్టం కనపడుతుంది. కాబట్టి గొడవలకు మాత్రం దూరంగా ఉండండి. మీలో ఆత్మవిశ్వాసం కొంచెం తగ్గే అవకాశాలు, భవిష్యత్తు గురించి భయము, ఆందోళన, అనేక రకాల కొన్ని రహస్యాలు బయటపడడం వల్ల సమస్యలు, మీ గురించి చెడుగా ప్రచారం చేసే వాళ్ళ ఇబ్బందులు, నిందారోపణలు కనపడుతున్నాయి. అయితే కొత్త పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి, రిస్కులు చేయడానికి బాగా ఇష్టపడతారని చెప్పొచ్చు. చివరిదాకా వచ్చిన అవకాశం చేజారడము, అనుకున్న పనులు సకాలంలో జరగకపోవడము, కొన్ని ప్రయోగాలు సఫలీకృతం అవ్వకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఇతరుల యొక్క లోపాలు ఎత్తి చూపడం వల్ల, అవతల వ్యక్తులతో గొడవలు పెట్టుకోవడం వల్ల సమస్యలు ఉన్నాయి. జాగ్రత్త. ఇంట్లో కూడా చికాకులు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ప్రేమికుల మధ్య సఖ్యత లేకపోవడము, ఆర్థిక నష్టం కనపడుతోంది. శారీరక బలం తగ్గడం, కొంచెం ఒంట్లో నీరసంగా ఉండడం, లేదా కాళ్ళ నొప్పులు కానీ, కొంచెం శిరోవేదన పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈర్ష్య, ద్వేషం పెంచుకునే వాళ్ళు పెరిగిపోయే అవకాశాలు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఇష్టమైన వారితో మిత్రత్వాన్ని పాడు చేసుకునే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. కుటుంబంలో సఖ్యత లేకపోవడం, పై అధికారుల యొక్క ఇబ్బందులు, ఉద్యోగస్తులకి మానసిక ప్రశాంతత లేకపోవడం, ఎంత పని చేసినా సరే విలువ లేకపోవడం కనపడుతుంది. విద్యార్థులకి ఆర్థిక సమస్యల వల్ల, లేదా కుటుంబంలో చికాకుల వల్ల కొంచెం చదువులో ఆటంకాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా శ్రమ తగ్గ ఫలితం లేకపోవడం, మానసిక ఒత్తిడి, ఇబ్బందులు కనపడుతున్నాయి. స్త్రీలకి
పరపురుష వ్యామోహం కానీ లేదా కొంచెం శారీరకపరమైనటువంటి కోరికలు అదుపులో పెట్టుకోకపోవడం వల్ల కానీ ఇబ్బందులు, కొన్ని రకాల సమస్యలు, వాత వితండవాదాలు, ఇంట్లో సమస్యలు కనపడతాయి. భర్తతో విభేదాలు, అనుమానపు ఆలోచనలు కనపడతాయి. జాగ్రత్త. ఈ రాశివారు లక్ష్మీ నరసింహ కథావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే 12 రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.